రామయ్య ఒక సన్నకారు రైతు. అతనికి ఇద్దరు పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలున్నారు. వాళ్ల పెళ్లిళ్ల భారం, వ్యవసాయం తెచ్చే అప్పుల భారంతో రామయ్య ఎప్పుడూ సతమతమైపోతూ ఉంటాడు. అతని భార్య సీతమ్మ చూడ్డానికి ఏమీ తెలియని అమాయకురాలిలా ఉంటుంది. కాని సమయానికి తగినట్లుగా తెలివిగా వ్యవహరించి కుటుంబాన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తూ ఉంటుంది. అత్త పార్వతమ్మ పోరు పడుతూనే భర్త కోపాన్ని భరిస్తూ ఇద్దరు ఆడపిల్లలకు ధైర్యం చెబుతూ సంసారం నెట్టుకొస్తూ ఉంటుంది సీతమ్మ. ఒకరోజు ఉదయం పూట రామయ్య పొలానికి వెళ్లడానికని నాగలి సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. సీతమ్మ వంటింట్లో వంట చేస్తుంది. గౌరీ లక్ష్మి వాకిలి ఊడ్చి ముగ్గులు వేస్తున్నారు. అత్త పార్వతమ్మ అరుగు మీద కూర్చుని తమలపాకు దంచుకుంటూ గొనుగుతోంది. పార్వతమ్మ అసహనంగా అరుస్తూ, ఏమే కోడలా, సూర్యుడు నడినెత్తి మీదకొస్తున్నాడు, ఇంకా మగాడికి సర్ది కట్టలేదా? నీ చేతలేమైనా విరిగిపోయాయా ఏమిటి? ఇంట్లో ఇద్దరెదిగిన ఆడపిల్లలున్నారు కదా, వాళ్ళతో పనులు చెయ్యించచ్చుగా. ఎప్పుడు ఆ వంటింట్లో ఏం చేస్తూ ఉంటావో ఏమో. నా కాలంలో అయితే ఈ పాటికే పొలానికి వెళ్ళి కలుపు కూడా తీసేదాన్ని. సీతమ్మ చిరునవ్వుతో బయటకొస్తూ, అయ్యో అత్తయ్య, మీరా కాలంలో గండల గండలు కదా, మీతో నాకేంటి పోలిక చెప్పండి. మీ అంత వేగంగా పనులు చేయడం నా వల్ల ఎక్కడవుతుంది? అయినా ఆడపిల్లలు వాకిలి ఊడ్చి నీళ్లు తెస్తున్నారు కదత్తయ్య. ఆడపిల్లలంటే ఇంటికి లక్ష్మీదేవీలు కదా, వాళ్ళను కష్టపట్టడం ఎందుకు అని నేనే వంట చేస్తున్నాను. నిన్న మీరు వంకాయ కూర రుచిగా లేదన్నారు కదా, అందుకే ఈరోజు మీకిష్టమని కొబ్బరి వేసి గుత్తి వంకాయ కూర వండుతున్నాను. ఆయనకు కూడా ఇష్టం కదా, అందుకే కాస్త సమయం పట్టింది. పార్వతమ్మ వెక్కిరిస్తూ, నీ కూర ఎప్పుడో నా కొడుకు ముఖం చూసి వండి పెట్టావా ఏమిటి? నా మాట అంటే లెక్కే లేదు నీకు. పక్కింటి పొల్లమ్మ వాళ్ళ కోడల్ని చూడు, గిరగిరా బొంగరంలా ఎలా తిరుగుతుందా. నువ్వు ఉన్నావు ఏవి పట్టనట్లు ఆ నవ్వు ముఖం వేసుకుని తిరగతావు. రామయ్య విసుగ్గా అరుస్తూ, అమ్మా, పొద్దున్నే ఎందుకు మొదలు పెట్టావు నీ గోళ? ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ముందు ఎందుకు ఆమెను అలా సాధిస్తావు? ఆమె ఏదో చేస్తోంది కదా, కాస్త ఓపిక పట్టు. ఏమే, ఇంకా ఎంతసేపు? ఎద్దులు ఆకలితో అరుస్తున్నాయి అక్కడ. నాకు పొలంలో ఎంత పనుందో నీకు తెలీదా? సీతమ్మ ఏమాత్రం తొరగకుండా, ఇదిగా వచ్చేస్తున్నానండి. అన్నం మూట కట్టి తెచ్చిస్తూ, ఈరోజు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది, మొన్నట్లాగా తలనొప్పి అంటారు. కాస్త వేప చెట్టు కింద కూర్చొని తినండి. ఊరికే ఎండలో మాడిపోకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకైనా ధైర్యం. రామయ్య కాస్త శాంతించి, సరే సరే, నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా ఏమిటి? పనులని నా నెత్తి మీద పడ్డాయి. ఒక పక్క అప్పులు, ఇంకో పక్క ఈ పిల్లల పెళ్లిళ్ళు. ఎలా గట్టెక్కాలో ఏంటో ఆ దేవుడికే తెలియాలి అంటూ అన్నం మూట తీసుకుని వెళ్తూ ఉంటాడు. గౌరీ చీపురు పక్కన పెట్టి వస్తూ బాధగా, అమ్మా చూసావా నాన్న ఎంతలా కష్టపడుతున్నారు? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పొలంలోనే పడుంటున్నారు. మన పెళ్లిళ్ల భారం ఆయనను బాగా కృంగదీస్తున్నట్లుంది. నాకు పెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండి నాన్నకు సాయం చేస్తాను. లక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ, అవునమ్మా, నాన్న ముఖం చూస్తే నాకు ఏడుపొస్తుంది. మనం ఇంట్లో ఉండి ఏమీ సాయం చేయలేకపోతున్నాం. ఆ పక్కింటి కాసయ్య మావయ్యేమో నిన్న నాన్న దగ్గరకొచ్చి పాత అప్పు గురించి గట్టిగా అడుగుతున్నాడు. నాన్న తలదించుకుని నిలబడడం నేను చూశాను. పిచ్చి తల్లులారా, ఆడపిల్లలు ఇలాంటి విషయాలకు బాధపడకూడదు. మీ నాన్నకు కోపం ఎక్కువ, కాని మనసు వెన్న. ఆయన కష్టపడేది మీకోసం కదా. ఆడపిల్ల ఉన్న ఇల్లు ఆకాశం లాంటిది. ఆకాశంలో మేఘాలు కమ్మినట్లు కొన్ని కష్టాలు వస్తాయి పోతాయి. అంత మాత్రాన మనం ధైర్యం కోల్పోకూడదు. నాన్న అప్పుల సంగతి నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళి లోపల బియ్యం కడిగి పెట్టండి, పోండి. మీ నాన్న గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. మధ్యాహ్నం సీతమ్మ, గౌరీ, లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. పక్కింటి కాసయ్య వచ్చాడు. వాడు రామయ్యను ఎలాగైనా మోసం చేసి అతని పొలం కొట్టేయాలని, లేదా అతను దాచుకున్న డబ్బులు గుంజాలని రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఏమో సీతమ్మో, రావయ్య పొలానికి వెళ్ళాడా? ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారా? రండన్నయ్యా. అవును, ఆయన ఉదయాన్నే వెళ్లారు. ఏంటి ఈ మండు టెండలో మా ఇంటి దారి పట్టారు? మీరేమైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టారా ఏమిటి? కాసయ్య కాస్త గర్వంగా, వ్యాపారం కాదు సీతమ్మో, రావయ్యకు ఒక మంచి అవకాశం తీసుకుని వచ్చాను. మీ పెద్దమ్మాయి గౌరీకి పెళ్లి వయసు వచ్చింది కదా, నాకైతే వాళ్ళ నాన్న పడే బాధ చూడలేక కడుపు తరుక్కుపోతుంది. అందుకే ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చాను. ఏంట్రా కాసయ్య, మా గౌరీకి సంబంధం తెచ్చావా? వాళ్ళెలాంటి వాళ్ళు? కట్నం ఎంత అడుగుతున్నారు? మనకైతే ఇచ్చే స్తోమత లేదప్పా.
నేనుండగా మీకు ఆ బెంగ ఎందుకు? పక్క ఊర్లో ఒక మోతుబరి రైతున్నాడు. వాడికి ఒక కొడుకున్నాడు. వాడికి ఏ లోపమో లేదు. కాకపోతే కన్ను కొంచెం మెల్ల, దానికి తోడు కాస్త చెవుడు. కానీ ఆస్తిపరుడు. వాళ్ళు కట్నం అడగడం లేదు. కాకపోతే మీ ఊరు చివరున్న ఆ ఎండిపోయిన బంజరు భూమి ఉంది కదా, అది వాళ్ళ కొడుకు పేరు మీద రాసిస్తే చాలంటున్నారు. ఎలాగో ఆ భూమి వల్ల మీకు చిల్లిగవ్వ లాభం లేదు కదా, అదో వృధా దండగా. దాన్ని వదిలించుకుంటే ఒకేసారి ఆడపిల్ల పెళ్లి అయిపోతుంది కదా. నా మాట విని ఈ సంబంధం ఒప్పేసుకోండి. గౌరీ లక్ష్మి ఈ మాటలు విని భయపడి లోపలికెళ్ళిపోతారు. గౌరీ కంట్లో నీళ్లు తిరుగుతాయి. సీతమ్మ మనసులో వాడి కుట్రను పసిగట్టి, అవునా అన్నయ్య, నిజంగా కట్నం తీసుకోరా? అయితే చాలా మంచి వాళ్లే అనుకోవాలి. పైగా మీరు ఎంత మంచివారన్నయ్య, మా అమ్మాయి కోసం మా కోసం ఎంతలా ఆలోచిస్తున్నారు. కానీ కాసయ్య సంబరపడుతూ, కానీ ఏంటమ్మా, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నువ్వు సరేనంటే ఈ సాయంత్రం రామయ్య రాగానే మాట్లాడి ఒప్పిస్తాను. సీతమ్మ నవ్వుతూ, అదేం లేదన్నయ్య, ఆ బంజరు భూమి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. కాని మొన్ననే పట్నం నుండి వచ్చిన పంతులు గారు మా ఇంటి వాస్తు చూశారు. ఆ బంజరు భూమికి పట్టిన వాస్తు దోషం వల్లే మాకిన్ని కష్టాలొస్తున్నాయట. ఆ భూమిని ఎవరి పేరు మీదైతే రాస్తామో వాళ్ళ వంశం నాశనం అయిపోతుందట. వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్లకు 6 నెలల్లో పిచ్చి పడుతుందట. కట్నం కూడా అడగని అంత మంచి సంబంధం తెచ్చారు. అలాంటి పుణ్యాత్ములకు మనం ఆ దోషమున్న భూమినిచ్చి వాళ్ళ వంశాన్ని నాశనం చేయటం మహాపాపం కదన్నయ్య. దేవుడు మనల్ని క్షమించడు. కాసయ్య ముఖం పాలిపోతుంది. వాడికేం తట్టదు. కాసయ్య తడబడుతూ, ఏంటే, వంశం నాశనం అయిపోతుందా? పిచ్చి పడుతుందా? ఇదెక్కడి ఘోరమమ్మా? సీతమ్మ ఇంకా అమాయకంగా, అవునన్నయ్య, కావాలంటే మీరే వెళ్లి పంతులు గారిని అడగండి. నాకేమో భయమేస్తుంది. అంత మంచి అబ్బాయికి పిచ్చి పడితే ఆ పాపం మనకే తగులుతుంది కదా. అందుకే ఆ భూమి ఎవరికి ఇవ్వకుండా మేమే ఉంచుకుందామని నిర్ణయించుకున్నాం. మీరేం అనుకోకండి అన్నయ్య. కాసయ్య నీళ్లు నములుతూ, అబ్బా, అవునా? అయితే ఇది వాళ్ళకి ఇవ్వడం ఏమంత మంచిది కాదేమో. సర్లే, నేను వాళ్ళతో మాట్లాడి ఈ సంబంధం వద్దని చెప్తానులే. నాకు కొంచెం పని ఉంది, వస్తాను. బుర్రగొక్కుంటూ గబగబా వెళ్లిపోతాడు. పార్వతమ్మ ఆశ్చర్యంగా, ఏమే కోడలా, మన బంజరు భూమికి వాస్తు దోషం ఉందని పంతులు గారు నీతో ఎప్పుడు చెప్పారే? నాకెందుకు తెలియదు. సీతమ్మ పక్కపక్క నవ్వుతూ, ఏ పంతులు గారు చెప్పలేదత్తయ్య. వాడి కుట్ర వాడికి తిప్పికొట్టాను. మన బంజరు భూమిని ఎలాగైనా కాజేయాలని వాడు ఎప్పటినుండో ప్లాన్లు వేస్తున్నాడు. ఇప్పుడు గౌరీ పెళ్లి పేరుతో దాన్ని వాడు బినామీ పేరు మీద రాయించుకోవాలని చూశాడు. ఆ మెల్లకన్ను వాడికి మన బంగారం లాంటి గౌరీని ఎలా ఇస్తామత్తయ్యా? వాడు మళ్ళీ ఆ భూమి పేరు ఎత్తకుండా ఉండాలని ఆ వాస్తు నాటకం ఆడాను. భలే దానివే, వాడెంత మాయగా మాటలు కలిపాడో నేను నిజమే అనుకున్నాను. నా కళ్ళ ముందు పెరిగిన గౌరీని ఆ చెవుడు వాడికి ఇవ్వాలన్న ఆలోచనే నాకు రాలేదు. వాడి మాటల్లో పడిపోయి నీకెంత తెలివి ఉందనుకోలేదే. గౌరీ లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నువ్వే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. సీతమ్మ గౌరీ కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చి తల్లి, నేను బ్రతికుండగా నీకు ఎలాంటి కష్టం రానిస్తానా? మీ నాన్న కూడా ఈ సంబంధానికి ఎప్పటికీ ఒప్పుకోరు. మీరు ధైర్యంగా ఉండండి. సాయంత్రం రామయ్య ఇంటికొస్తాడు. బాగా అలసిపోయి దిగులుగా అరుగు మీద కూర్చుంటాడు. సీతమ్మ లోపల నుండి వేడి నీళ్లు చెంబు తెచ్చి ఇస్తుంది. ఏమండి, కాళ్ళు కడుక్కోండి. ముఖం చూస్తే చాలా అలసిపోయినట్లున్నారు. పొలంలో పని ఎక్కువైందా? రామయ్య నిట్టూరుస్తూ వేడి నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ, పని ఎక్కువైతే నాకేం భయం లేదు సీత. నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతాను. కానీ మన కష్టానికి తగిన ఫలితం దక్కట్లేదు. అప్పుల వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ రోజు షావుకారు కనబడి పాత బాకి తీర్చకపోతే పరువు తీస్తానని బెదిరించాడు. గౌరీకేమో పెళ్లి వయసు దాటిపోతుంది. నాకేమీ తోచడం లేదు. నాకుండే బరువెక్కిపోతుందే సీత. గౌరీ లక్ష్మి తలుపు చాటున నిలబడి ఇదంతా వింటూ ఏడుస్తూ ఉంటారు. సీతమ్మ ఆప్యాయంగా రామయ్య పక్కన కూర్చొని ధైర్యం చెబుతూ, మీరలా మనసు చిన్నపుచ్చుకోకండి. మీరు ఈ ఇంటికి పెద్ద. మీరు ధైర్యం కోల్పోతే మేమేమైపోవాలి? అప్పుల వాళ్ళు అరుస్తారు. వాళ్ళ డబ్బు వాళ్లకు ముఖ్యం కదా. కాని ప్రాణాలైతే తీయలేరు కదా. మనకు ఈ ఊరి చివర బంజరు భూమి ఉంది కదా, దాన్ని బాగు చేద్దాం. రామయ్య నవ్వుతూ నిస్సహాయంగా, బంజరు భూమా? అది ఏళ్లుగా అలాగే పడుంది. అందులో పిచ్చి మొక్కలు తప్ప ఏమీ మొలవవు. దాన్ని నమ్ముకుని ఇంకెంత అప్పులు పాలవ్వమంటావు? మీరు నా మాట వినండి. మొన్న పట్నం నుండి వ్యవసాయ అధికారి గారు వచ్చారు కదా, ఆయనతో మన బంజరు భూమి మట్టిని చూపించాను. ఆ మట్టి మామిడి తోట వేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
వానాకాలం వస్తుంది కదా, ఈసారి అందులో మామిడి మొక్కలు నాటుదాం. అది బంజరు భూమి కాదు, మన పాలిట కల్పవృక్షం అవుతుంది చూడండి. రామయ్య కాస్త ఆశ్చర్యంగా, నిజమా సీత? ఆ అధికారి గారు అలా చెప్పారా? అవునండి, మీరేమాత్రం భయపడకండి. నేనున్నాను కదా. మన నలుగురం కలిసి అందులో పనిచేస్తే అప్పులు తీరడమే కాదు, మన పిల్లల పెళ్లిళ్ళు కూడా ఘనంగా చెయ్యొచ్చు. ఇంతలో పక్కింటి కాసయ్య వస్తాడు. వాడికి ఆ భూమి మీద ఆశ ఇంకా చావనేలేదు. పగలు జరిగిన అవమానం మర్చిపోయి ఇంకో ప్లాన్తో వస్తాడు. రావయ్య బాబు, ఎలాగా ఉన్నావు? బాగా అలసిపోయినట్లున్నావు. ఇందాక షావుకారు నిన్ను నిలదీయడం నేను చూశానులే. పాపం నాకే చాలా బాధేసింది. ఏముందిలే కాసయ్య, నా రాత అలా ఉంది, దానికి ఎవరేం చేస్తారు? కాసయ్య నంగరాచి మాటలతో, రాతను కూడా మార్చుకోవచ్చు బాబు. ఆ బందరు భూమిని అమ్మేయరాదా? పగలు నీ భార్యతో మాట్లాడాను. ఆ భూమికి ఏదో వాస్తు దోషం ఉందట కదా, అది ఉంటే మీ ఇంట్లో ఎవరికి కలిసి రాదట కదా. అందుకే మీకు అప్పులు కష్టాలు. దాన్ని ఏ ధర్మసత్రానికో లేక గుడికో అతి తక్కువ ధరకి ఇచ్చేస్తే మీ దోషం పోతుంది. కావాలంటే నేను ఆ ఏర్పాటు చేస్తాను. ఒక 200 రూపాయలు కూడా ఇప్పిస్తాను. ఆ డబ్బుతో షావుకారు బాకీ తీర్చొచ్చు. రామయ్య ఆలోచనలో పడతాడు. సీతమ్మకు వాడి కుతంత్రం అర్థమైపోతుంది. ముఖంలో చిరునవ్వు చెదరకుండా కాసయ్య వైపు చూస్తుంది. సీతమ్మ అమాయకంగా నటిస్తూ మజ్జిగ గ్లాసు తెచ్చి ఇస్తూ, అన్నయ్య, ముందు ఈ మజ్జిగ తాగండి. మా ఆయనకు ఎంత మంచి సలహా ఇచ్చారో. ధర్మసత్రానికి ఇస్తే పుణ్యమే వస్తుంది. కానీ ఏంటి సీత, వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఆ దోషం వల్లనేమో మనకిన్ని కష్టాలు. అమ్మేద్దాం, లేక దానమిద్దాం. అయ్యో ఏవండి, మీకు తెలీదా? ఆ బంజరు పువ్వులో దోషం ఉందని పగలు అన్నయ్య గారితో చెప్పాను కదా. కాని సాయంత్రం పంతులు గారు మళ్ళీ కలిశారు. ఆయన లెక్కలన్నీ మళ్ళీ చూసి ఒక పెద్ద రహస్యం చెప్పారు. కాసయ్య ఆతృతగా, రహస్యమా? ఏం చెప్పారు? ఆ భూమిలో దోషం కాదు, గుప్త నిధులున్నాయట. కాసయ్య కళ్ళు తేలేస్తాడు. రామయ్య ఆశ్చర్యపోతాడు. తలుపు చాటున ఉన్న గౌరీ, లక్ష్మి, పార్వతమ్మలు ఒకరి ముఖాలొకరు చూసుకుని సీతమ్మ నాటకం అర్థమయ్యి సైలెంట్ గా నవ్వుకుంటారు. ఏంటి, గుప్త నిధులా? మన భూమిలోనా? నీకేమైనా పిచ్చా సీత? నా మీద ఒట్టండి. పంతులు గారు చెప్పారు. ఆ భూమి కింద పాతకాలం నాటి రాజుల ఖజానా ఉందట. అమావాస్య రోజు రాత్రి ఎవరైతే అక్కడ తవ్వుతారో వాళ్ళకు ఆ నిధులు దక్కుతాయట. కాని ఒక షరతు, ఆ నిధులు తీసే వాళ్లకు స్వచ్ఛమైన మనసుండాలి. వేరే వాళ్ళ సొమ్ము ఆశించని వాళ్ళయి ఉండాలి. లేకపోతే ఆ నిధులు పాములుగా మారి కాటేస్తాయట. మనమైతే స్వచ్ఛమైన వాళ్ళం. మనం తవ్వితే తప్పకుండా వస్తాయి. రేపే అమావాస్య, మనం వెళ్దాం. కాసయ్య ముఖం ఆశతో వెలిగిపోతుంది. వాడి మనసులో అత్యాశ పుడుతుంది. కాసయ్య తడబడుతూ గ్లాస్ కింద పెట్టి, ఏంటి బావా, నిధులా? అయితే ఆ భూమి ఇప్పుడు దానం చేయడం కరెక్ట్ కాదేమో. మీరు తొందరపడకండి, నేను వస్తాను బాబు. నాకు ఇంట్లో కొంచెం అర్జెంట్ పని ఉంది. మనసులో ఈ రాత్రే నేను వెళ్ళి ఆ నిధులు తవ్వుకోవాలి అనుకుంటూ గబగబా వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంటి వాకిట్లో కూర్చొనున్నాడు. కాసయ్య ఒళ్లంతా బట్టలు చిరిగిపోయి ముఖం నిండా గీతలు, ఒళ్లంతా మట్టితో ఏడుస్తూ కుంటుతూ వచ్చాడు. రామయ్య ఆశ్చర్యంగా చూస్తూ, ఏరా కాసయ్య, ఏమైంది నీకు? ఇలా దయ్యం పట్టినట్లున్నావు. ఎలుగుబంటి ఏమైనా దాడి చేసిందా? కాసయ్య ఏడుపు ముఖంతో, ఎలుగుబంటి కాదు బాబు, ఆ బందరు భూమిలో దయ్యాలున్నాయి. సీతమ్మ నవ్వు నాపుకుంటూ బయటకొచ్చి, అయ్యో అన్నయ్య, రాత్రి మీరు ఆ భూమిలోకి వెళ్లారా ఏమిటి? కాసయ్య నిజం ఒప్పుకోలేక, అదే లేదమ్మా, రాత్రి మా పొలంలో నీళ్లు కట్టడానికని వెళ్ళి తారి తప్పి మీ బందరు భూమిలోకి వెళ్ళారా? అక్కడేమో ముళ్ళ పనులు తగులుకున్నాయి. కళ్ళు కనిపించక ఒక పెద్ద గుంతలో పడిపోయారు. లోపలేమున్నాయో ఏవో రాత్రంతా గుట్టేశాయి. నా ప్రాణం పోయినంత పదైంది. సీతమ్మ పకపక నవ్వుతూ, ఆహా, నేను చెప్పలేదా అన్నయ్య, ఇతరుల సొమ్ము ఆశించే వాళ్ళు వెళితే ఆ నిధులు పాములు, తేళ్లుగా మారి కుట్టేస్తాయని, కాటేస్తాయని. మీరు దారి తప్పి వెళ్లారు కాబట్టి బ్రతికిపోయారు. అదే నిధుల కోసం వెళ్ళుంటే ఆ దేవుడే మిమ్మల్ని రక్షించేవాడు. కాసయ్యకు విషయం అర్థమైపోతుంది. సీతమ్మ తనను కావాలని బోల్తా కొట్టించిందని తెలిసి సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఏవే, నిజంగానే అక్కడ నిధులున్నాయా? వీడెందుకు రాత్రి అక్కడికి వెళ్ళాడు? సీతమ్మ నవ్వుతూ అసలు విషయం చెబుతుంది. ఏ నిధులు లేవు, ఏమీ లేవండి. వాడు మన భూమిని ఉచితంగానో తక్కువ ధరానికో కొట్టేయాలని చూశాడు. వాడికి పిచ్చి ఆశ కల్పించాను. రాత్రి నిధుల కోసం వెళ్లి ఆ బంజరు భూమిలో ఉన్న ముళ్ళ కంపల్లో పడి ఒళ్ళు గీక్కొని వచ్చాడు. వాడికి తగిన శాస్త్ర జరిగింది. పార్వతమ్మ బయటకొచ్చి నవ్వుతూ, చూసావా నా కొడక, నా కోడలెంత తెలివైందో. వాడు మనల్ని మోసం చేయబోయాడు. వాడికే బుద్ధొచ్చేలా చేసింది. ఇంకెప్పుడు వాడు మన ఇంటి ఛాయలకే రాడు. బలేదానివే సీత, నీకెంత తెలివి, ఎంత ధైర్యం ఉందనుకోలేదు.
నువ్వు చెప్పినట్లే ఆ భద్రభూమిలో మనం మామిడి తోట వేద్దాం. నా అప్పులన్నీ ఆ మామిడి తోటతోనే తీరుస్తాను. 2 రోజుల తర్వాత అప్పుల కాసయ్య పగతో రగిలిపోతూ ఉంటాడు. ముళ్ళ కంపల దెబ్బలు ఇంకా మానలేదు. తనను అవమానించినందుకు రామయ్య మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని తన పాత బాకీ వంకతో మళ్ళీ రామయ్య ఇంటికొస్తాడు. వాకిట్లో రామయ్య వాళ్ళ ఏకైక ఆవును కట్టేసి దానికి మేత వేస్తూ ఉంటాడు. అప్పుడే సీతమ్మ పార్వతమ్మ బయటికొస్తారు. కాసయ్య కోపంగా అరుస్తూ, ఎవరో రామయ్య, ఎంత ధైర్యం నీకు? మా ఇంట్లో పాలు పెరుగుతాయి, ఇప్పుడు నాకే ఎసరు పెడతావా? నా పాత బాకీ 50 రూపాయలు వడ్డీతో సహా ఈ రోజే కట్టాలి, లేకపోతే ఈ ఆవును తోలుకుపోతాను. కాసయ్య, ఎందుకంత కోపం? నా దగ్గర ఇప్పుడు చిల్లికవ్వలేదు. మామిడి తోట వేస్తున్నాను కదా, కాస్త వ్యవధివ్వు. పంట రాగానే నీ బాకీ తీర్చేస్తాను. నా ఆవును మాత్రం తీసుకుపోకు. అది లేకపోతే ఇంట్లో పిల్లలకు పాలు కూడా ఉండవు. కాసయ్య క్రూరంగా నవ్వుతూ, నీ పిల్లల గురించి నాకెందుకురా? నువ్వు నా అప్పు తీర్చావా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఇవ్వకపోతే ఈ ఆవు నాదే అంటూ ఆవు తాడు విప్పడానికని ముందుకెళ్తాడు. గౌరీ కంగారుగా, నాన్నగారు, మన లక్ష్మి ఆవును తీసుకుపోతున్నాడు చూడండి, దాన్ని ఆపండి నాన్నా. సీతమ్మ గౌరిని ఆపి ఒక్క ఉదుటిన ముందుకొచ్చి కాసయ్య ముందు చేతులు కట్టుకుని నిలబడి పైకి అమాయకంగా కృతజ్ఞతతో నటిస్తూ, అయ్యో కాసయ్య అన్నయ్య, మీరెంత దేవుళ్ళలాగా వచ్చారన్నయ్య. ఈ ఆవును మీరే తీసుకుపోతున్నారా? ఎంత అదృష్టం. నేను మా ఆయనకు ఈ విషయం ఎలా చెప్పాలా అని రాత్రంతా నిద్రపోలేదు. మీరొచ్చి మా నెత్తి మీద పెద్ద భారం దించారు. కాసయ్య ఆశ్చర్యపోతూ చేతిలో ఉన్న తాడు వదిలేసి, ఏంటి, నీకు ఆవును తీసుకెళ్తే బాధ లేదు సరికదా? నాకే దండం పెడుతున్నావు? నాటకాలు ఆడుతున్నావా ఏమిటి? సీతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తూ, నాటకాలెందుకన్నయ్య, నిన్నటి నుండి ఈ ఆవుకు నోట్ల నుండి నొరకొస్తుంది. పశువుల వైద్యుడిని పిలిపి దీనికి కాలికుంటు వ్యాధి సోకిందన్నాడన్నయ్య. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమట. ఇది మన ఇంట్లో ఉంటే రేపటికల్లా మన దూడకు కూడా సోకి అది కూడా చచ్చిపోతుందట అన్నయ్య. ఈ ఆవును ఊరి చివర అడవిలో వదిలేద్దామని మా ఆయనకు చెబుతామనుకున్నానా? ఇంతలో మీరే వచ్చి దీన్ని తీసుకెళ్తున్నారు. రామయ్య సీతమ్మ వంక అయోమయంగా చూస్తూ, ఏంటి సీత నువ్వు వాగేది? మన ఆవుకు వ్యాధి ఎప్పుడొచ్చింది? ఉదయం బాగానే గడ్డి తింది కదా. అయ్యో, అదెలా చెబుతామండి? లోపలున్న రోగం పైకి ఎక్కడ కనిపిస్తుంది? అదృష్టం కొద్దీ కాసయ్య అన్నయ్య వచ్చారు. అన్నయ్య, మీరు వెంటనే దీన్ని మీ ఇంటికి తీసుకుపోండి, మీ పాకలో కట్టేయండి. పార్వతమ్మ సీతమ్మ తెలివిని అర్థం చేసుకుని వంత పాడుతూ, అవునా కాసయ్య, ఎంత మంచి వాడివిరా నువ్వు. మా దూడ ప్రాణాలు కాపాడావు. దీన్ని త్వరగా మీ పాకలో కట్టేసుకో. నీ దగ్గర ఎలాగో 10 గేదెలున్నాయి కదా, వాటి పక్కనే కట్టేయి. కాసయ్య గుండె గుబేలుమంటుంది. భయంతో వెనక్కి తగ్గుతూ, ఏంటే, నా 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 10 గేదెల పక్కన గాలికుంటు వ్యాధి సోకిన ఆవును నా పాకలో కట్టేస్తే నా 10 గేదెలు చనిపోతాయే? ఊర్నే నా కొంప ముచ్చేలా ఉన్నారా? నాకొద్దు మీ ఆవు, నాకొద్దు మీ అప్పు. తాడును అక్కడే పడేసి దండం పెడుతూ, సీతమ్మా తల్లా, ఆ ఆవుని ఇక్కడే ఉంచుకోండి. నా అప్పు తీర్చడానికే మీకు ఇంకో 6 నెలలు గడువిస్తున్నాను. మీ ఇంటి ఛాయలకు కూడా రాను అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీస్తాడు. రామయ్య, పార్వతమ్మ, గౌరీ, లక్ష్మి పక్కపక్క నవ్వుతారు. రామయ్య నవ్వుతూ పొట్ట పట్టుకుని, అబ్బా సీత, నీ బుర్రకు దండం పెట్టాలి. ఆవుకు రోగం అన్నావు చూడు, వాడికి గుండె ఆగినంత పనైంది. నీ తెలివి ముందు ఆ బ్రహ్మదేవుడు కూడా సరిపోడు. ఇంట్లో వంటగది. సీతమ్మ, అత్త పార్వతమ్మ కూరగాయలు కోస్తూ ఉన్నారు. గౌరీ, లక్ష్మి బియ్యం బాగు చేస్తున్నారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. పార్వతమ్మ ఆప్యాయంగా కోడల్ని చూస్తూ, ఏమే సీత, ఇన్నాళ్ళు నిన్ను చూసి ఏమీ తెలియని దద్దమ్మ అనుకున్నానే. నా కళ్ళు మూసుకుపోయాయి. మొన్న ఆ కాసయ్య గాడి సంబంధం క్యాన్సిల్ చేశావు. నిన్న వాడిని ముళ్ళ కంపల్లో పడేశావు. ఈ రోజు ఆవును కాపాడావు. నా కొడుకు అదృష్టవంతుడే కాకుండా మేం కూడా అదృష్టవంతులమే. ఆడదాని తెలివి ఇంటికి వెలుగని పెద్దలు ఊరికే అనలేదు. సీతమ్మ నమ్రతగా, అత్తయ్య, మీరు పెద్దవారు. మీరు తిట్టినా మా మంచికే కదా. కుటుంబం అంటే ఒక పడవ లాంటిది. ఆయన తెడ్డు వేస్తుంటే మనం చుక్కాని పట్టుకుని దారి చూపించాలి. అందులో గొప్పే ఉందత్తయ్య. మన గౌరీ, లక్ష్మి కూడా ఎంతో బుద్ధిమంతులు. వాళ్ళే రేపు తమ అత్తవారింటిని కూడా ఇలాగే దిద్దుకుంటారు. గౌరీ సంతోషంగా కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, అమ్మా, నీ మాటలు వింటుంటే నాకు కొండంత ధైర్యం వస్తుంది. ఆడపిల్లలమంటే బరువు అనుకున్నాను, కాని నీ తెలివి చూశాక ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని అర్థమైంది. అవునమ్మా, నాన్నగారి ముఖంలో ఇప్పుడు చింత లేదు. ఎంతో ధైర్యంగా ఉన్నారు. నీ వల్లే మన కుటుంబం నిలబడింది. మనం కలిసికట్టుగా ఉందాం తల్లులు. ఆ మామిడి తోట పనులు పూర్తయితే
మన కష్టాలన్నీ తీరిపోతాయి. మీ నాన్నకు నేనున్నానని మీరు ధైర్యంగా ఉండండి. కొన్ని వారాల తర్వాత రామయ్య, సీతమ్మ, గౌరీ, లక్ష్మి నలుగురు కలిసి ఆ బంజరు భూమిని చదును చేసి మామిడి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోస్తూ ఉంటారు. పచ్చని మొక్కలతో ఆ భూమి కలకలలాడుతూ ఉంటుంది. రామయ్య చెమట తుడుచుకుంటూ గుమ్లంగా ఉన్న మామిడి మొక్కల వంక చూస్తూ, సీత, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఈ భూమి ఎంత సారవంతమైనదో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మొక్కలు వేర్లు పట్టుకున్నాయి. త్వరలోనే పెరిగి పెద్దవై మనకి మంచి లాభాలు తెస్తాయి. పాడుబడిన బంజరు భూమి అనుకున్నాను, కానీ ఇది మన పాలిట కల్పవృక్షం. సీతమ్మ చిరునవ్వుతో, అవునండి, భూతల్లి ఎప్పుడూ మోసం చెయ్యదు. మన కష్టం వృధాగా పోదు. మీరు పగలనక రాత్రనక పడుతున్న కష్టం, నాకు ఆస్త తెలివి, మన పిల్లల సాయం తోడైతే ఈ ఇల్లు ఎందుకు బాగుపడదు? ఈ తోట పెరిగితే అప్పులు తీరడమే కాదు, మన గౌరీ లక్ష్మిల పెళ్లిళ్ళు చుట్టుపక్కల 10 ఊర్లు చెప్పుకునేలా ఘనంగా చెయ్యొచ్చు. అంతలో పార్వతమ్మ చేతిలో పెద్ద అన్నం మూట, కుండతో మజ్జిగ తీసుకుని అక్కడికొస్తుంది. పార్వతమ్మ నవ్వుతూ, ఏరా కొడకా, పని ఎంతవరకు వచ్చింది? ఇదిగో వేడి వేడి అన్నం, కొత్త ఆవకాయ పచ్చడి, కుండ నిండా చల్లటి మజ్జిగ తెచ్చాను. పని ఆపి పిల్లలు రండమ్మా, చేతులు కడుక్కొని తినండి, ఎండ నెత్తికొస్తుంది. బలి సమయానికి వచ్చావమ్మా. మట్టి పని చేసి బాగా ఆకలిగా ఉంది. కూతుర్ల వంక చూస్తూ, రండమ్మా గౌరీ లక్ష్మి, మీ నాయనమ్మ తెచ్చిన ఆవకాయ రుచి చూద్దాం. నలుగురు ఆడవాళ్లు రామయ్య ఆ మామిడి తోటలో ఒక పెద్ద చెట్టు నీడన కూర్చొని సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. వారి మధ్యున్న ఆత్మీయత, నవ్వులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. వారి ముఖాల్లో భవిష్యత్తు మీద ఆశ, సంతోషం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. చూశారు కదా, సీతమ్మ తన అమాయకమైన రూపంతో, అమోఘమైన తెలివితేటలతో కుటుంబాన్ని కష్టాల నుండి ఎలా గట్టెక్కిచ్చిందో, జిత్తులు మారి కాసయ్యను తన మాటల గారడితో ఎలా పురుడి కొట్టించిందో, భర్తకు చేదోడు వాదోడుగా నిలిచి అత్తవారి మనసు గెలుచుకుని ఎదిగిన ఆడపిల్లలకు ధైర్యం చెప్పి సంసారాన్ని ఎలా చక్కదిద్దుకుందో, కష్టాలొచ్చినప్పుడు కృంగిపోకుండా మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకుని తెలివిగా ఆలోచించే ఆడవాళ్లు ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా పచ్చగా ఉంటుంది. భానుపురం గ్రామంలో ఎండలు మండిపోతూ ఉంటాయి. బావులు, చెరువులు ఎండిపోయాయి. ఆ ఊరిలో ధర్మయ్య, ఆయన భార్య పార్వతమ్మ ఎండల నుండి రక్షించుకోవడానికి భూమిని లోతుగా తవ్వి ఒక భూగర్భ ఇల్లు నిర్మించుకున్నారు. లోపల అది ఎంతో చల్లగా ఉంటుంది. భూగర్భ ఇంట్లో ఉదయం ఎండల గురించి చర్చ. పార్వతి, బయట ఎండ చూస్తుంటే ఆకాశం నుండి నిప్పుల వాన కురుస్తున్నట్లుగుందే. నేను పొలంలో గడ్డి కొయ్యడానికి వెళ్ళాను, కాని ఆ ఎండ వేడికి కళ్ళు బయర్లు కమ్మి వెనక్కి వచ్చేశాను. ఊరి జనం అంతా వణికిపోతున్నారు. అవునండి, గాలి కూడా వడగాలిలా వీస్తోంది. దేవుడి దయ వల్ల మీరు ఈ భూగర్భ ఇల్లు కట్టారు కాబట్టి సరిపోయింది. బయట ఎంత ఎండ మండుతున్నా మనం లోపలికి రాగానే ఎంతో చల్లగా ఉంటుంది. ఇదిగోండి, ఈ మజ్జిగ తాగండి. ధర్మయ్య మజ్జిగ తాగి, ఎంత హాయిగా ఉందో. భూమి పైపొర ఎంత వేడెక్కినా అడుగున చల్లగానే ఉంటుందని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ మాట నమ్మే నేను ఈ ఇల్లు కట్టాను. కానీ నా మనసంతా ఈ ఎండలో ప్రయాణాలు చేసే బాటసారుల గురించే ఆలోచిస్తోంది. నిజమేనండి, దారి పొడుగునా చెట్లు కూడా ఎండిపోయాయి. ఎవరైనా దాహం అంటే నీళ్ళివ్వడానికి మన ఊరి వాళ్ళు తలుపులేసుకుని కూర్చున్నారు. నేను కొండ నిండా నీళ్లు తెచ్చి పైన అరుగు మీద పెట్టాను, బాటసారులొస్తే తాగుతారు కదా అని. మెట్లపై నుండి రామయ్య, అతని భార్య సీతమ్మ కంగారుగా పిలుస్తారు. రామయ్య నీరసంగా, అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? దయచేసి కాస్త సాయం చేయండి. నా భార్య సీతమ్మ ఎండ దెబ్బకు తట్టుకోలేక ఇక్కడే చెట్టు కింద పడిపోయింది. ఆవిడికి స్పృహ తప్పేలా ఉంది. కాసిని నీళ్లు పోసి పుణ్యం కట్టుకోండి అయ్యా. పార్వతి, త్వరగా నీళ్ల చెంబు పట్టుకుని పైకి రా. రామయ్య దగ్గరికి వెళ్లి, అయ్యా భయపడకండి, ముందు అమ్మగారిని మెల్లగా పట్టుకుని ఆ మెట్లు దిగి కిందకి తీసుకురండి. సీతమ్మ కళ్ళు సగం తెరిచి, నీళ్లు నాకు తెండిపోయి ముళ్ళులా గుచ్చుకుంటోంది. ఈ ఎండ నన్ను దహించేస్తుంది. నా వల్ల అడుగు కూడా వేయడం సాధ్యం కావడం లేదు. అయ్యో తల్లి, ముందే నీళ్లు తాగండి. ఏవండి, మీరు అయ్యగారిని పట్టుకోండి. కింద మన భూగర్భ ఇంట్లోకి తీసుకుని వెళ్దాం, అక్కడ చల్లగా ఉంటుంది. మీరు నవ్వు ఎప్పటికీ తీర్చుకోలేం తల్లి, మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళండి. అందరూ కలిసి నెమ్మదిగా భూగర్భ ఇంట్లోకి వెళ్తారు. చల్లదనం చూసి రామయ్య, సీతమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సీతమ్మ కాస్త తేరుకుని, ఓరి దేవుడా, ఎంతటి అద్భుతం! పైకి చూస్తే నిప్పుల కొలిమిలా ఉంది, లోపలికొస్తే ఇలా ఎంత చల్లగా ఉందేమిటి? మీ ఇల్లు నాకెంతో హాయినిచ్చింది. అవును సీతమ్మ, అయ్యా
మీరు అడుగున ఇలా ఇల్లు కట్టుకున్నారేమిటి? ఈ చల్లదనం మిమ్మల్ని ఆదుకుంది. ఉదయం నుండి నడిచి మా పాదాలు కాలిపోయాయి. మీ దయాగుణానికి దండం పెడుతున్నాను. తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయని బతుకు ఒక బతికేనా? మీరు ముందు ఆ చాప మీద కూర్చొని విశ్రాంతి తీసుకోండి. నా పేరు ధర్మయ్య. ఈవిడ నా భార్య పార్వతమ్మ. ఎండ తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండండి. అవును తల్లి, మీరు మా సొంత బంధువుల్లాంటి వాళ్ళు అని అనుకోండి. నేను వెళ్లి మీకు వడ్డించడానికి ఆకుకూర పప్పు, రాగి సంగటి వండుతాను. భోజనం చేసి కాసేపు కునుకు తీయండి. పార్వతమ్మ గారు, ఎక్కడో పుట్టి పెరిగిన మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించి ఇంతటి ఆదరణ చూపిస్తున్నారు. మీ ఇల్లు గుడి లాంటిది. ధర్మయ్య బయటికెళ్లి 2 వీధి కుక్కలు, 2 ఎద్దులను లోపలి దారిలోకి తీసుకొనొస్తాడు. పార్వతి, ఈ ఎద్దులను ఇక్కడ కట్టేస్తున్నారు. ఆ వీధి కుక్కలు కూడా పాపం ఎండకు తాళలేక రొప్పుతున్నాయి. అవి కూడా కాసేపు ఈ చల్లదనంలో సేద తీరుతాయి. పార్వతమ్మ కంగారుగా, ఏవండి, ఇప్పటికే రామయ్య గారు సీతమ్మ గారు వచ్చారు. ఇప్పుడు మీరు ఆ ఎద్దులను కుక్కలను కూడా తీసుకొనొస్తే మనం ఎక్కడుంటాము? రాత్రికి మనం పడుకోవడానికి స్థలం ఉండదు కదా. ధర్మయ్య చిరునవ్వుతో, పార్వతి, ఆ మూగ జీవాలకు మాటలు రావు. తమ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేవు. మండుతున్న ఎండలో అవి పడుతున్న వేదన నేను చూడలేకపోతున్నాను. మనకు కాస్త ఇబ్బంది అయినా ఈ ఒక్కరోజు మనం మెట్ల మీద కూర్చుందాం. అతిథులకు మూగజీవులకు ఆశ్రయం కల్పించడం మన ధర్మం. ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తాడు. నన్ను క్షమించండి, నేను ఆ పసి ప్రాణాల వేదనను చూడలేకపోయాను. మనకున్నంతలోనే అందరికీ పంచుకుందాం. నేనిప్పుడే ఆ ఎద్దులకు గడ్డేసి ఆ కుక్కలకు నీళ్లు పెడతాను. మీరు వాటిని కట్టేయండి. ధర్మయ్య గారు, పక్కవాడికి కష్టం వస్తేనే తలుపులు మూసుకునే ఈ కాలంలో మీరు మీ సౌకర్యాన్ని వదులుకొని మరీ మూగజీవాలకు కూడా ఆశ్రయం ఇస్తున్నారు. మీ ఇల్లు చిన్నదైనా మీ మనసు విశాలమైనది. మధ్యాహ్న సమయం. బయట ఎండ మరింత తీవ్రంగా ఉంటుంది. అప్పుడే వీరయ్య అనే ఒక ధనిక వ్యాపారి, ఆయన భార్య లక్ష్మమ్మలు ఎద్దుల బండి నుండి ఆ ఇంటి పైన ఆగుతుంది. వీరయ్య గట్టిగా అరుస్తూ, ఎవయ్యా, ఈ ఊరిలో మనుషులు ఎవరైనా ఉన్నారా? నా బండెద్దులు ఎండ దెబ్బకు నడవలేకపోతున్నాయి. ఇక్కడ ఎవరి ఇంట్లో అయినా కాసేపు నీడ దొరుకుతుందా? నా దగ్గర డబ్బులకు కొదవలేదు. లక్ష్మమ్మ విసుక్కుంటూ, ఏవండి వీరయ్య, ఈ మండుటెండలో పట్నం ప్రయాణం పెట్టుకున్నారు. ఈ దరిద్రపు పల్లెటూరులో మనకొక మంచి మేడ కూడా కనిపించడం లేదు. ఎక్కడ తల దాచుకుంటాము? ధర్మయ్య పైకి వెళ్లి, అయ్యా, దయచేసి అలా విసుక్కోకండి. వాతావరణం ఎవరికైనా ఒకటే కదా. ముందు కిందకి రండి. నాకు భూగర్భ ఇంట్లో మీకు మంచి ఆశ్రయం దొరుకుతుంది. లోపల చాలా చల్లగా ఉంటుంది. వీరయ్య చీదరించుకుంటూ, ఏంటది? భూమిలోకి గుంట తవ్వి ఇల్లు కట్టావా? మేము ఎంతటి ధనికులమో నీకు తెలుసా? మా ఊర్లో మాకు పాలరాతి మేడ ఉంది. అలాంటి మేము ఈ మట్టి గుంటలోకి రావాలా? మాకు వేరే మంచి ఇల్లు చూపించు, నీకు డబ్బులిస్తాను. ధర్మయ్య ప్రశాంతంగా, వీరయ్య గారు, డబ్బుతో అన్ని కొనలేము. ఈ ఎండకు మీ పాలరాతి మేడలు కూడా నిప్పుల్లా కాలిపోతూ ఉంటాయి. ఇక్కడ వేరే ఏ ఇల్లు లేదు. బయట ఉండి ఎండకు సొమ్మసిల్లిపోతారో లేక ఈ నిరుపేద ఇంట్లో చల్లబడతారో మీరే నిర్ణయించుకోండి. ఏవండి, అతను అన్నది కూడా నిజమే కదా. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. డబ్బులిస్తాం కదా, ముందు లోపలికెళ్ళి కూర్చుందాం పదండి. నా వల్ల కావడం లేదు. సరే పద. ఎలాగోలా ఈ ఎండ నుండి తప్పించుకుంటే చాలు. ఏవయ్యా, మేము లోపలికి వస్తున్నాం. మాకు పడుకోవడానికి మంచి మంచాలువే. ఇదిగో 100 రూపాయలు. మాకు రాజభోగాలు కావాలి. వీరయ్య లక్ష్మమ్మ మెట్లు దిగి లోపలికొస్తారు. చల్లదనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రామయ్య దంపతులు, ఎద్దులు, కుక్కలు అక్కడుంటాయి. వీరయ్య చల్లదనం ఆస్వాదిస్తూ, అబ్బబ్బబ్బా, ఎంత చల్లగా ఉందో. చుట్టూ చూసి ముఖం చిట్లించుకొని, యావయ్యా, ఇక్కడ మనుషులు పశువులు అన్ని ఒకే చోట ఉన్నాయంటే మాకు ప్రత్యేకంగా ఒక గది లేదా? ఈ సామాన్యులతో పాటు మేమిక్కడ ఎలా కూర్చోవాలి? అవును, ఆ వాసన చూడండి ఎలా వస్తుందో. మా పట్టుబట్టలు పాడైపోతాయి. మాకు వేరే స్థలం చూపించండి. పార్వతమ్మ మెల్లగా, అమ్మగారు, ఇక్కడ అందరూ సమానమే. మమ్మల్ని క్షమించండి. ప్రత్యేక గదులు ఇవ్వలేం. కాని నేను కొత్తగా అల్లుకున్న ఈత చాపలనిస్తాను. ఆ మూలన పడుకోండి. మీరు 100 రూపాయలిచ్చినా మా ఇంట్లో ఉన్నది ఈ రాగి సంగటి, ఆకుకూర పప్పు మాత్రమే. దయచేసి వాటిని స్వీకరించండి. వీరయ్య గారు, దయచేసి మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. నేను మీకు ఆశ్రయం ఇచ్చింది నా మానవత్వం కోసం. రామయ్య గారు కూడా పాఠశారులే. ఇక్కడ అంతా ఒకటే. మీకిష్టమైతేనే కూర్చోండి. అవునమ్మగారు, వీళ్ళు చాలా మంచివాళ్లు. మమ్మల్ని ఎంతో బాగా ఆదుకున్నారు. ఆ మూలన ఉన్న చాప మీద పడుకోండి. ఈ ఎండలో ప్రయాణం చేసి మీరు చాలా అలసిపోయారు. ఇక్కడ దొరికిన చల్లదనం ఎంతో మేలు చేస్తుంది. లక్ష్మమ్మ కాస్త తగ్గి, సరేలే, ఆ చాప ఇక్కడ వెయ్యండి. చాప మీద కూర్చొని రాగి సంగటి తింటూ, అరే, ఈ రాగి సంగటి పప్పు ఎంత రుచిగా ఉన్నాయో. ఆకలితో ఉన్నప్పుడు దొరికిన ఏ ఆహారమైనా అమృతంలా అనిపిస్తుందంటారు. ఇది నిజమే. వీరయ్య తింటూ ఆలోచనలో పడతాడు.
అవును లక్ష్మి, ఈ చల్లదనం ఈ భోజనం నాకెంతో తృప్తినిస్తున్నాయి. నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు ఇలాంటి చల్లదనం దొరకలేదు. మనం మన డబ్బుని చూసుకుని ఎంత గర్వపడ్డామో. ఇప్పుడు ఈ నిరుపేద ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రవుతుంది. ధర్మయ్య దంపతులు పడుకోవడానికి స్థలం లేక ఆరు బయట కూర్చొనుంటారు. అది చూసి వీరయ్య లక్ష్మమ్మల మనసులో బాధ కలుగుతుంది. లక్ష్మమ్మ మెల్లగా, ఏమండి, మీరు చూసారా? ఆ ధర్మయ్య దంపతులు ఆరు బయట కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు. మన కోసం వాళ్ళ నిద్రను స్థలాన్ని త్యాగం చేశారు. మనం వాళ్ళను ఎంతగా తోలనాడామో, అయినా వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా మనకు ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళ ముందు మనం ఎంత అల్పులమో నాకు అర్థమవుతుంది. అవును లక్ష్మి, నాకు కూడా నిద్ర పట్టడం లేదు. నా దగ్గర మూటల కొద్ది డబ్బున్నా ఆ డబ్బు నాకు కొండలో చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయింది. నా హోదా నన్ను కాపాడలేదు. కానీ ఈ మట్టి గది, ఆ ధర్మయ్య పంచుకునే గొప్ప మనసు మనల్ని ఆదుకుంది. మనకు అసలైన జీవిత పాఠం ఈ గుడిలోనే దొరికింది. రేపుదయాన్నే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. మరుసటి రోజు ఉదయం అందరూ ప్రయాణాలకు సిద్ధమవుతారు. వీరయ్య చేతులు జోడించి, ధర్మయ్య గారు, మమ్మల్ని క్షమించండి. నేను నా డబ్బుని చూసుకుని అహంకారంతో ప్రవర్తించాను. మిమ్మల్ని అవమానించాను. కానీ ఆ గుంటలోనే నేను స్వర్గాన్ని చూశాను. మీరు మీ సొంత నిద్రను పడంగా పెట్టి, మీ ఆహారాన్ని మాకు పెట్టి, మీరు పస్తులున్నారు. మాకు దేవుడు ప్రత్యేకంగా కనిపించలేదు, కానీ మీ రూపంలో మాకు ఆశ్రయం కల్పించాడు. నేనిక నుండి నా ధనాన్ని ఇతరుల సహాయం కోసమే ఉపయోగిస్తాను. అవును పార్వతమ్మ గారు, నా నగలు బట్టలు నన్నేమీ కాపాడలేదు. మీరిచ్చిన ఆ ముతక చేప, ఆ రాగి సంగటి నాకెంతో హాయినిచ్చాయి. మీలాంటి వారు ఉన్నంతకాలం ఈ లోకంలో మానవత్వం బ్రతికే ఉంటుంది. ఈ రోజుటి నుండి నాలోని గర్వాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను. ధర్మయ్య గారు, మీరు కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాదు, మనిషి ఎలా బ్రతకాలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి. మేమిక బయలుదేరతాం. అవును తల్లి పార్వతమ్మ, మీ రుణం మేమే నాటికి తీర్చుకోలేము. ఈ మట్టిల్లు మాకు గుడి, మీరే మాకు దేవుళ్ళు. ధర్మయ్య చిరునవ్వుతో, అయ్యా, ఇదంతా భగవంతుని దయ. నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. తోటి వారికి కష్టం వచ్చినప్పుడు మన స్వంత లాభం కోసం వదులుకొని పక్కవారికి సాయం చేయడమే మనం సాధించాల్సిన అసలైన మానవత్వం. ఈ భూగర్భ ఇల్లు ఒకరోజు కూలిపోవచ్చు, కానీ మనం పంచుకున్న ఈ బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి. అందరికీ శుభం కలుగుతుంది. దారికి ఈ కొద్దిపాటి ఆహారం మూటగట్టిస్తున్నాను. ఎండ మళ్లీ పెరగక ముందే ప్రయాణం పూర్తి చెయ్యండి. అందరూ కృతజ్ఞతలతో ధర్మయ్య దంపతులకు వీడ్కోలు పలుకుతారు. వీరయ్య దంపతులు గర్వాన్ని వదిలి కొత్త మనుషులుగా తిరిగి వెళ్తారు. ధర్మయ్య, పార్వతమ్మ చిరునవ్వుతో సాగనంపుతారు. ఈ కథలోని నీతేంటంటే, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడడమే నిజమైన మానవత్వం. సంపద, హోదా మనల్ని ఆపదలు కాపాడలేవు. తోటి మనుషుల పట్ల మనం చూపే ప్రేమ, పంచుకునే గుణం మాత్రమే మనకు ఆపద్ బాంధవుల్లా నిలుస్తాయి.